హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై బ్లాగ్. సో నేను నిన్న వైజాగ్ వెళ్ళాను కదా. సో వైజాగ్ నుంచి వచ్చేసరికి రాత్రి 12 అయిపోయింది. పడుకునేసరికి 12. సో ఈరోజు టైం ఎంత ఇప్పుడు 11:30 అవుతుంది. సో ఇంకో 1 గంటకి ఇంకో ట్రైన్ ఉంది వైజాగ్కి. సో మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళాలి. సో ఈరోజు ఎందుకంటే ఇది ఎందుకు వెళ్తున్నానంటే మ్యారేజ్ ఒకటి ఉంది. సో ఆ మ్యారేజ్ నేను విజిట్ చేయాలి. సో ఇప్పుడు నేను వైజాగ్ వెళ్తున్నాను. ఓకే. సో గాయస్ ఫైనల్లీ నేను నా ఫ్రెండ్ అయితే స్టేషన్కి అయితే బయలుదేరాము. సో మాకైతే వదలనాడికి మా తమ్ముడు అయితే వచ్చాడు. సో మేము స్టేషన్కి వెళ్ళే దారిలో ఈరోజు శనివారము యాక్చువల్లీ. సో శనివారము మా ఊర్లో సంత అంటే తెలుసు కదా మీ అందరికీ. సో కోలు నాటుకోలు సో సంత అయితే అవుతుంది. సో గాయస్ ఇప్పుడైతే స్టేషన్కి అయితే వచ్చేసాం. సో మా తమ్ముడు అయితే దేవనాడికి వచ్చారు, మీరు చూశారు కదా. సో ఇప్పుడైతే వచ్చేసాం. ఇప్పుడు వాటర్ బాటిల్ కోసం అయితే వెళ్తున్నాం షాప్కి. వాటర్ బాటిల్ అయితే కొనిసి వెళ్తాం. సో ఇప్పుడు వాటర్ బాటిల్ అయితే మా ఫ్రెండ్ అయితే ఎంచుతాండి, ఏది తీసుకుందామండి. సో బిస్లేరీ అయితే తీసుకోమన్నా. సో బిస్లేరీ అయితే తీసుకున్నాడు. సో ఆడు ఇంకా ఎంచుతాండి, అలా తీసుకుందామని. ఓకే. సో గైస్ టికెట్ అయితే తీసేసాం. సో ఇప్పుడు ట్రైన్ రానాడికి ఇంకొక అరగంట ఉంది టైము. సో అంతలో కూర్చోడం ఇంకేం చేస్తాం. సో గైస్ గంట అయింది. గంట నుంచి ఇక్కడే కాసున్నాం. అరగంట అన్నాను కదా, గంట అయిపోయింది. సో ఇప్పటికీ ఆ ట్రైన్ ఇంక రాలేదు. మరి అక్కడే లైన్ క్లియర్ ఉంది, ఏడు తెలియదు. ఆ ట్రైన్ ఒకేసి మిగతా ట్రైన్ లేట్ అయితే వస్తున్నాయి. ఇది చూడండి, ఇవన్నీ వస్తున్నాయి. సో ఇప్పటికి వచ్చి అయితే మా ట్రైన్ ఇంకా రాలేదు. ఓకే. సో గైస్ ఫైనల్ అయితే గంట 20 నిమిషాల తర్వాత, కరెక్ట్గా గంట 20 నిమిషాల తర్వాత అయితే ట్రైన్ అయితే ఇప్పుడు వచ్చింది. సో ట్రైన్ అయితే వచ్చింది. ఖాళీగా ఉందో లోడ్గా ఉందో తెలియదు. సో చూద్దామా. సో గైస్ ట్రైన్ అయితే మేము ఇప్పుడు ఎక్కిపోతున్నాము. సీట్లు చూసారు కదా. సీట్లు అయితే ప్రతి ఒక్క సీట్ అయితే ఖాళీగా ఉంది. ప్రతి ఒక్కటి కాదు, కొన్ని సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. లేడీకి బాబులే ఇక్కడ ఒక సీట్ దగ్గర. సో గాయస్ ఫైనల్లీ అయితే ట్రైన్ అయితే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది, తీసేసాడు. ఓకే. సో గైస్ ట్రైన్ అయితే ఈరోజు నాకు చాలా బాగా నచ్చింది నిన్నటికంట. సో ఎందుకంటే నిన్న మేము మార్నింగ్ వెళ్ళాం కదా. మార్నింగ్ వెళ్ళడం వల్ల చాలా జనాలు ఎక్కారు. సో ఈరోజు అయితే ఖాళీగా ఉంది గైస్. ఖాళీ ఉన్నడికి రీజన్ ఇంకోటి ఏంటంటే నేను మా స్టేషన్లో ఎక్కాను. అయితే రాయగడ స్టేషన్లో అంత ఖాళీగా ఉంటుంది. సో గాయస్ మా స్టేషన్ దాటాక జేకే స్టేషన్ అని ఒక స్టేషన్ వస్తుంది. సో ఎదురుగా కనబడుతున్న ఆ ఫ్యాక్టరీ నుంచి జేకే ఫ్యాక్టరీ. సో అది చాలా పెద్ద పేపర్ మిల్ అంటారు చూడండి. సో ఆ పేపర్ మిల్ ఫ్యాక్టరీ. సో గాయస్ డ్రైవర్ ఏమో తాగేసాడేమో నాకు తెలీదు. ఎందుకంటే 60 స్పీడ్లో ఉండే బండి 5 సెకండ్లోన 100 స్పీడ్కి అయితే అంటే టచ్ అయింది. సో ఎంత స్పీడ్గా అంత స్పీడ్కి తీసుకెళ్తాను. సో గాయస్ ట్రైన్ అయితే ఇప్పుడు రాయగడ స్టేషన్కి అయితే వచ్చింది. నాకు తెలిసి అయితే రాయగడ స్టేషన్కి ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఉంది. సో ఇప్పుడే రాయగడ స్టేషన్కి అయితే వెళ్తుంది. ఓకే. సో గైస్ 1 నెంబర్ ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉండేట్టుగా ఉంది. సో ఇప్పుడు మా ట్రైన్ ఏమంది 2 నెంబర్ ప్లాట్ఫామ్కి వేసాడు. 2 నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే ఇది వెళ్తుంది చూడండి. సో ఇది ఇప్పుడు 1 నెంబర్లో ఏదో ట్రైన్ ఉన్నట్టుగా ఉంది. ఏదో ట్రైన్ ఉంది. సో ఇప్పుడు 2 నెంబర్కి అయితే వేసాడు ఈ ట్రైన్. 2 నెంబర్ ప్లాట్ఫామ్. ఎందుకురా తొందర, ట్రైన్ ఆగితే దిగితే అవదా. సో గైస్ 2 నెంబర్ ప్లాట్ఫామ్లో 1 నెంబర్ ప్లాట్ఫామ్లో ఏ ట్రైన్ అయితే ఉందన్నాను కదా, ఆ ట్రైన్ వచ్చేసి మనకు గుంటూరు వెళ్తుంది, గుంటూరు రాయగడ. సో ఆ ట్రైన్ అయితే ఇప్పుడు 1 నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది. సో అందుకే మా ట్రైన్ 2 నెంబర్ ప్లాట్ఫామ్లో వేసాడు. చూడండి ఇది గుంటూరు రాయగడ. సో
గైస్ ఇప్పుడైతే మేము రాయగడలో ఉన్న ట్రైన్ వేసి తీసేసాడు. సో ఇప్పుడు రాయగడ స్టేషన్ దాటాక మజ్జిగౌరమ్మ టెంపుల్ వస్తుంది. సో ఇప్పుడు ఆ టెంపుల్ మీకు చూపెడతాను రండి. సో గాయస్ ఇది మజ్జిగౌరమ్మ టెంపుల్ ఎదురుగా కనబడుతుంది. సో గాయస్ మజ్జిగౌరమ్మ టెంపుల్ దాటాక బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. ఆ బ్రిడ్జ్ అయితే చాలా భయంకరంగా ఉండి చాలా అంటే చాలా బాగుంటుంది కూడా, చూడండి. ఈరోజు అయితే ఇప్పుడు రాయగడ దాటిన తర్వాత కూడా ట్రైన్ అయితే ఇంకా ఖాళీగా ఉంది. చూడండి ట్రైన్ అయితే ఖాళీగా అంటే ఖాళీగా ఉంది, చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. ఇప్పుడైతే మేము ఆంధ్రాలో ఉంటే అంటే మా ఒడిశా నుంచి ఆంధ్రాకి వెళ్తుంటే ట్రైన్. సో గాయస్ ఇప్పుడైతే మేము ఆంధ్రాలో ఉండే మా ఒడిశా నుంచి ఆంధ్రాకి వెళ్తుంటే ఫస్ట్ ఒక పెద్ద స్టేషన్ వస్తుంది. ఏదంటే అది పార్వతీపురం. సో గాయస్ పార్వతీపురం స్టేషన్కి అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఈరోజు ఈ స్టేషన్ కాడ కూడా అంతగా పెద్దగా ఏం జనాలు అయితే లేరు. సో పర్లేదు, ఈరోజు బాగానే ఉంది. ఓయ్ ఓయ్ మెల్లిగా ఎక్కండి రా, ట్రైన్ ఆగుద్ది, ఆగండి ఆగండి ఆగండి, గాబరొద్దు. సో ఇది ఇంకొక పార్వతీపురం స్టేషన్. సో గాయస్ ఇప్పుడే బొబ్బిలి స్టేషన్ అయితే దాటింది. సో బొబ్బిలి స్టేషన్ దాటాకైతే వర్షం అయితే చాలా విపరీతమైన వర్షం అయితే పడుతుంది. సో మేమైతే విండోస్ క్లోజ్ చేసుకున్నాం. మేమే కాదు, ఈ కోచ్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా విండోస్ అయితే క్లోజ్ చేసుకున్నారు. సో గైస్ విజయనగరం స్టేషన్ ముందు అయితే ఆపేశాడు అయితే ట్రైన్కి. విజయనగరం అయితే ట్రైన్ దాటేసింది ఇప్పుడే. సో గాయస్ నాకైతే నిద్ర వస్తుంది. సో అందుకే నేను కొద్దిగా సేర పెడతా, కొంచెం పడుకుంటా. ఓకే. సో గాయస్ ఫైనలీ అయితే ఈ మన సింహాచలం స్టేషన్లో అయితే దిగిపోయాం. సో స్టేషన్కి అయితే ట్రైన్ అయితే ఇప్పుడే రీచ్ అయింది. కరెక్ట్ టైం తెచ్చింది ట్రైన్ అయితే. సో గాయస్ ఈరోజు అయితే ట్రైన్ జర్నీ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో గైస్ గాజువాక్ అయితే ఒక ఆటో దొరికేసింది. సో ఆ ఆటో తీసి మేము ఇప్పుడు వెళ్తాం. సో గైస్ ఇప్పుడైతే గాజువాక సెంటర్లో అయితే దిగేసాం. సో ఇప్పుడైతే ఆ పెళ్ళి అక్కడ అవుతుంది కదా, అక్కడికి అయితే వెళ్తాం ఇప్పుడు మేము. సో గైస్ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం. సో ఫంక్షన్ హాల్ బయటనున్నా, ఇప్పుడు లోన్కి వెళ్తా. సో గైస్ ఫైనల్ అయితే లోన్కి అయితే వచ్చేసాం. నాకైతే బాగా సిగ్గేసింది. సో ఇది ఫోటోలు తీసుకునే ప్లేస్ అనుకుంటా. సో ఇక్కడ నేను నా ఫ్రెండ్ అయితే స్టిల్స్ ఇస్తున్నాం. సో గైస్ నేను నా ఫ్రెండ్ అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఫ్రెష్ అవ్వడానికి. సో ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫంక్షన్ హాల్కి వస్తాం. సో గైస్ ఫైనల్ అయితే మేము ఫంక్షన్ హాల్ నుంచి ఇక్కడికి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. సో ఈ ఇంటికాడ నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఆ ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాము. సో గైస్ నేను మా అన్నయ్య మా ఫ్రెండ్ అయితే కలుసుకుని వెళ్తున్నాం ఫంక్షన్ హాల్కి. సో ఫంక్షన్ హాల్ లోన్కి అయితే వచ్చేసా. నాకైతే చాలా అంటే చాలా సిగ్గేస్తుంది. కొత్త వాళ్ళని చూస్తున్నాను, అడ్జస్ట్ చేసుకుంటున్నాం. గైస్ ఇప్పుడైతే మేము భోజనం అయితే వడ్డించుకున్నాం. సో ఇప్పుడైతే మేము తింటున్నాము. సో గైస్ ఫైనల్ అయితే మేము తినేసాం. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాము. భోజనం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో గైస్ ఈరోజుదైతే పెళ్ళికి వచ్చేయడము, తినడము, తిరగడము మొత్తం అయితే అయిపోయింది. సో ఈరోజుకి అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి నేను పడుకుని పోతున్నాం అన్నింటికి వెళ్ళి. సో ఇప్పుడైతే బాయ్ బాయ్. Thank you for watching my video. Love you guys. See you to next video.